హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూడండి. సగం చూస్తే మీకు ఏం రాదు, ఓకేనా? సగం చూస్తే ఏమొస్తాయి? మంచి ఆపర్చునిటీ మిస్ అయింది గైస్. ఇక్కడ నాకు అసలు మంచి మూమెంట్ ఉండే. నేను ఈ సంవత్సరం ఇక్కడ తీసుకున్నాను అనుకున్నాను కానీ అది మిస్ అయిపోయింది. బట్ ఇప్పుడు చాలానే మూవ్ అయిపోయింది. సో ఐ వెయిట్. ఇగో చూడండి గైస్, ఇది 9:15 క్యాండిల్ పడ్డది. ఇక్కడ నుంచి మూవ్ అవడానికి స్టార్ట్ అయింది, పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇంకా పైకి వెళ్తుంది అనిపిస్తుంది. చూడండి, తీసుకోట. ఇప్పటిదాకా అయితే ఒక్క ట్రేడ్ కూడా చేయలేదు. ఓకే, మంచిగా ట్రేడ్ చేద్దాం, లైవ్గా ట్రేడ్ చేద్దాం, చూపిస్తా ఏం చేయొచ్చు. ఓకే, చూడండి గైస్, నిన్న అయితే క్రేజీగా అయింది. ఈరోజు కూడా పైకి వచ్చి కిందికి వచ్చి మళ్ళీ పైకి పోయింది. చూడండి, ఇక్కడ నుంచి ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా పైకి వెళ్తుంది అనమాట. సో నేను కొంచెం కిందికి రానివ్వండి, తీసుకుంటా ఇక్కడ. ఓకే, 225 క్వాంటిటీ రెడీగా పెట్టుకుంటా. ఇది సమ్వేర్ అరౌండ్ ఇక్కడికి వచ్చే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం కొంచెం కష్టం, బట్ చెప్పలేం, చూద్దాం. వాల్యూమ్ ఉంటే వెళ్తుంది. ఒక రిస్క్ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఇది ఎక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే ఆల్మోస్ట్ 20 పాయింట్స్ అయిపోతుంది. చాలా దూరం ఉంది కదా. ఇగో 85, 75, 65, 20 పాయింట్స్ అయిపోతుంది. అమ్మ, అంతసేపు వెయిట్ చేయాలి. అంత పెద్ద స్టాప్ లాస్ పెట్టుకోవడం మంచిది కాదు. ఓకే, ఇంకా చెప్పండి కదా, ఎట్టున్నారు? నేను అసలు లేట్ లేచిన గైస్ ఈరోజు కూడా. అమ్మ జీవితం, నైట్ లేట్ అయిపోతుంది. నిన్న ఈవెంట్ పోయినా అన్నా కదా, ఆ ఈవెంట్ తర్వాత కొంచెం వేసామన్నమాట. అది ఇవ్వడం వల్ల నైట్ లేట్ అయిపోయింది. ఇప్పుడు 10 o'clock నేను లేచా, స్నానం చేసుకొని కూర్చున్నా. ఇగో మంచి ఇక్కడ మూమెంట్స్, ఇది మిస్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకేలే. ఇగో ఈ మూమెంట్ పైకి వెళ్ళేది ఇక్కడే మిస్ అయింది కొంచెం. ఇగో నేను 11 o'clockకి లాగి ఇక్కడ ఓపెన్ చేస్తుంటే పక్కా నేను క్యాప్చర్ చేస్తుండే గైస్. 11 o'clockకే చేసేది. నేను ఇప్పుడు చేసాను 11 o'clock అంటున్నా. 11 o'clock చేసేది. నేను కరెక్ట్ ఒక కొంచెం సేపు లేట్ చేసా, ఒక 11:05కి అట్లా చేసా. అప్పుడు ఇక్కడ ఉండే నేను ఇది బ్రేక్అవుట్ అవుతుందా లేదా చూసుకున్నా. రపక్కమని బ్రేక్అవుట్ అయిపోయింది. చూడండి, ఇది 1 minute క్యాండిల్ ఎట్లా పెద్దగా ఉంది చూడండి. ఇప్పుడు కిందికి వస్తుంది కదా, ఇక్కడ అక్యుములేషన్ వస్తుంది. ఇక్కడ రాగానే తర్వాత మళ్ళీ బయర్స్ జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అక్కడ మనం కొనుక్కుందాం. ఓకే, సమ్వేర్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు, బట్ వెయిట్ చేద్దాం. బాగానే చాలానే పడిపోయింది. కొంచెం ఈడికి వెళ్ళిందంటే తీసుకోవచ్చు బ్లైండ్గా. చిన్న స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎంత పాయింట్స్ అవుతుంది ఇది? ఒక 5 పాయింట్స్ అయిపోతే 8 పాయింట్స్ అవుతుంది స్టాప్ లాస్. చలో, అమ్మ క్లిక్ సడన్గా అయిపోయింది. సరే, పడ్డది లేదు, పడిపోయింది స్టాప్ లాస్. 60 దగ్గర తీసుకొని ఉంటే బాగుంటుండే, బట్ పర్లేదులే. 61 దగ్గర స్టాప్ లాస్. 1000 రూపీస్, 1800 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది కదా. సూపర్. 1500, 1400 ప్రాఫిట్ నడుస్తుంది. ఇది చూడండి, ఫస్ట్ ట్రేడ్ ఇది నాది. ఈ మూమెంట్ వచ్చేస్తే అయిపోతుండే. ఇప్పుడు కిందికి వస్తే 69, 70 దగ్గరికి వస్తే నేను ఎగ్జిట్ కావాల్సి వస్తుంది గైస్. ఎందుకంటే అది ఇంకా కొంచెం కిందికి రాని ప్లాన్ చేస్తాను అనమాట. ఇక్కడ నుంచి లెవెల్ పైకి, అప్పుడు మజా వస్తుంది. చూడండి, ఆహా, కింది పడ్డది. నా లెక్క ప్రకారం వీడి నుంచి లెవెల్ పైకి, గట్టిగా లెవెల్. నేను ఇగో ఈ సమ్వేర్ ఇక్కడ ఉన్నప్పుడు నేను లాగిన్ చేస్తాను. ఇది చూసా క్యాండిల్ చూసి ఇంత పైకి వస్తుంది కదా, కిందికి వస్తుంది అనుకున్నాను. అది రబక్కమని కొట్టేసింది గైస్. క్రేజ్. ఇగో 60 నుంచి 90 పాయింట్స్, 40 పాయింట్స్ కొట్టింది పైకి. అమ్మ జీవితం, క్రేజీ అనిపించింది. కానీ క్యాప్చర్ చేయలేకపోయినాం. ఇదేంది ఇట్లా స్లోగా అటకాయించింది? కళ్ళు తలేవేంద్రా, కదలకపోతే పోతే దిమాగ్ ఖరాబ్ అనిపిస్తుంది మనకి. గైస్, ఒక్క నిమిషం. అమ్మయ్యా, చలో పైకి మూమెంట్ ఇస్తా.
ఇంకోటి ఒక మంచి నాలెడ్జబుల్ థింగ్ చెప్తా చూడండి గైస్. ఎప్పుడైనా మార్కెట్ పడుతుంది అనుకోండి ఫుల్గా, ఆ క్యాండిల్కి తగినంత స్ట్రేట్ ఒకటి గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, మ్యాక్సిమం మార్కెట్ అక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ పైకి వెళ్ళని ట్రై చేస్తుంది అనమాట. పడుతుంది ఎగ్జాక్ట్ చూడండి, ఇట్లాంటి క్యాండిల్స్ మీరు ఎక్కడైనా చూసినట్టయితే అక్కడ నుంచి మార్కెట్ పైకి ఇక్కడ కనిపిస్తుందా, ఎగ్జాక్ట్ సేమ్ ఎంత స్ట్రెంత్ ఉందో అంత స్ట్రెంత్ తొక్కిరు అనుకోండి పైకి, మార్కెట్ ఇక్కడ అంతా సెల్లర్స్ అందరు వెళ్ళిపోతారు అనమాట, మార్కెట్ మూవ్ అవుతుంది. ఇక్కడ స్లో అయిపోయింది, ఇంత మంచి మూమెంట్ ఇచ్చి స్లో అవుతుంది ఇప్పుడు. నేను ఎగ్జిట్ చేయని ట్రై చేస్తాను, ఎందుకు తెలుసా, ఈరోజు థర్స్డే ఎక్స్పైరీ రోజు, డికేలు అవుతుంటాయి అన్నమాట మూవ్ కాకపోతే. మనం కొనుక్కోగానే 1800 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చింది, చూసారా మీరు? చలో 1200, ఒక 3000 దాకా కావాలి ట్రేడ్లో, అప్పుడు ఐ థింక్ సంథింగ్ వర్త్. 1500, 2000, ఇంకొక 1000 రూపీస్ కావాలి. 2300, 2600, 2900, గుడ్. 3000, స్ట్రెంగ్త్ అయితే ఉంది గైస్, మీరు గమనిస్తుంటే స్ట్రెంగ్త్ ఉంది. జస్ట్ ఈ క్యాండిల్ కొంచెం ఇంత దాకా కిందికి వచ్చింది, అదొకటే బాధ. చలో 3000 ప్రాఫిట్ నడుస్తుంది గైస్, గుడ్. 3600, 4000, కమాన్. ఆడ సెల్లర్ క్రియేట్ అయింది, సరే ప్రాఫిట్ బుక్ చేసుకున్నా గైస్. నేను యాక్చువల్లీ 5000 దాకా పెట్టుకుందాం అనుకున్నా, కానీ ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. మేబీ ఇది పైకి కొట్టొచ్చు, జస్ట్ నాకు ఈడ ఏంటంటే ఈడ ఒక సెల్లర్ ఉన్నాడు కాబట్టి నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. ఈడ ఒక స్ట్రాంగ్ సెల్లర్ ఉన్నాడు గైస్. 1 సెకండ్, ఓకే బ్యాక్ గైస్. ప్రాఫిట్ చూపిస్తా. 2700 రూపీస్ ప్రాఫిట్ అయింది. ఫస్ట్ ట్రేడ్ ఒకటే ట్రేడ్ అయింది, ఓకే. ఇంకా 2 ట్రేడ్లు. ఇప్పుడు ఏం చేయాలి, జాగ్రత్తగా మనం ట్రేడ్ సెటప్ చేసుకోవాలి, ఓకే. ఇదే 2350 కదా, మనం ప్రీమియం చేంజ్ చేద్దాం. 400 కాల్ యాడ్ చేసుకుంటా, ఓకే. చలో 400 కాల్ యాడ్ చేసుకున్నాం. దీంట్లో ఒక ట్రేడ్ చేద్దాం, ఓకే. జాగ్రత్తగా చేద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది కానీ గడబడి చేయొద్దు, ఓకే. మూవ్ అయితే మూవ్ అవ్వనివ్వండి, కొంచెం కిందికి రానివ్వండి. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఇది కిందికి కొట్టినా కొడుతుంది, కానీ బుల్లిష్ అయితే ఉంది గైస్. చూడండి, ఇగో మనకి అక్కడ అడ్డం ఓవర్ లేడు. ఇగో ఇది ఉంది కదా ఇక్కడ, ఇగో ఈ తాత కూడా ఉన్నాడు ఈడ ఎప్పటి నుంచో. ఇది దాటిందంటే వెళ్ళిపోతుంది, ఇగో ఈడి దాకా వెళ్ళిపోతుంది. 22,500 దాకా వెళ్ళిపోతుంది. చూద్దాం, ఇంకా కొంచెం కిందికి రానివ్వండి, నేను కొనుక్కుంటా, ఓకే. 225 క్వాంటిటీ. రిస్క్ తీసుకోవచ్చు గైజ్ ఇక్కడ, ఎందుకు తెలుసా, మార్కెట్ చాలా బుల్లిష్ ఉంది. జస్ట్ ఏంటంటే స్టాప్ లాస్లు రెడీ పెట్టుకోవాలన్నమాట. స్టాప్ లాస్ని మనం ఇగ్నోర్ చేయొద్దు. నేను ఇప్పుడు కాలే, కానీ ఎప్పుడన్నా మనకు అనుకోని డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతుంది అనుకోండి, ప్రీమియం పడుతుంది, కామ్గా మీరు ఫస్ట్ స్టాప్ లాస్ని బుక్ చేసుకోవడం నేర్చుకోవాలి. అది ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో చూడండి, అప్పుడు మీరు తోపు అవుతారు. లెర్న్ టు కట్ యువర్ ట్రేడ్స్ వెన్ యూఆర్ ఇన్ లాసెస్. నేను ముందు చేసే తప్పులు అదే ఉంటుండే. నాకు లాస్ అయ్యగానే అది లేదు, పైకి వస్తుంది ఎట్లన్నా పైకి వస్తుంది అని ఒక ఆశతో నేను ఎదురు చూస్తుండే. ఆ ఎదురు చూడడం వల్లనే పెద్ద లాస్లు అవుతాయి అన్నమాట. ఓకే, కిందికి వస్తుంది. చలో ఇక్కడ ఒక రిస్క్ తీసుకుంటా, స్లో వెళ్తుంది, సింపుల్. ఇవా దీనికన్నా కింద 44 ఎక్కువ అయిపోతుంది అమ్మా. ఎంత చిన్నగా 44, 45 దగ్గర స్టాప్ లాస్ తీసుకుని ట్రై చేస్తా సార్. 44 లాస్ట్, ఓకే. పైకి వెళ్తుంది కానీ చూసుకొని పోతుంది అన్నమాట. బయర్స్ని అక్యుములేట్ చేసుకుంటుంది. 42 చాలా దూరం అయిపోతుంది గైస్. 54 అంటే 10 పాయింట్స్, 10 అంటే 10 వచ్చిన ప్రాఫిట్ మొత్తం వెళ్ళిపోతుంది. ఎందుకన్నా అంటే ప్రీమియం స్లో మూమెంట్ అవుతుంది, ఓకే. ఇక్కడ పడుతున్న స్లో మూమెంట్ అవుతుంది. సో దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఒక్క స్పైక్ కొట్టింది అనుకోండి పైకి, ఇది రిపిక్ మనీ దాకా లేచిపోతుంది. చూడండి, చూపిస్తాను నేను.
ఒకవేళ కింద పడితే ఇగో 15 EMA కన్నా కింద ఒకవేళ వెళ్తుంటే మనం రిస్క్ తీసుకోలేము గైస్. ఓకే, ఇగో ఇక్కడ కూడా 1 minute క్యాండిల్ చూడండి ఎంత మంచిగా ఉంది. ఇక్కడ ఒక గ్రీన్ కొట్టిందంటే ఇది లేచిపోతే అట్లా రాకెట్ లెక్క. ఒక పెద్ద గ్రీన్ పడతా అనిపిస్తుంది నాకు చూస్తున్నట్లయితే, అని చెప్పలేము. ట్రాప్ కూడా చేస్తుంది ఒకసారి, కానీ ట్రాప్ అనిపిస్తలే. మార్కెట్ బుల్లిషే ఉంది. ఓ అయ్యా అని అమ్మ, అరే ఇట్లా పడితే ఎట్లా సామి? ఇక్కడ తీసుకున్నట్టు ఉండే యాక్చువల్లీ, ఇంత పడ్డది కదా, వాటి ఓకేలే. ఐ విల్ ఎగ్జిట్ దిస్ ట్రేడ్ గైస్. నేను మళ్ళీ అంటే మంచి సెటప్లో తీసుకుంటా. ఇది నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, ఇది పడ్డదా అంటే మొత్తం పడిపోతుంది అనమాట. వెయిట్ చేసి మంచి ఇంకొకసారి తీసుకుంటా, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇగో లాస్ అయింది కదా, 800 రూపీస్ వచ్చింది. ఫస్ట్ ట్రేడ్ 2700 ప్రాఫిట్ అయింది. ఇట్లా లాస్ బుక్ చేసుకోవడం మీరు అలవాటు ఉందా? నీకు అనుకోని డైరెక్షన్లో వెళ్ళినప్పుడు పటక్కమని అక్కడ లాస్ బుక్ చేసుకోకపోతే చూడండి ఇది ఎట్లా పడుతుందో. అట్లా లాస్ బుక్ చేయడం మీకు వస్తుందా? అది వచ్చిందంటే మీరు తోపులు. జస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ కావాలి నాకు. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వస్తే ఇది 11కి ట్రై చేస్తుంది అనమాట. అప్పటిదాకా ఇగో చూడండి, ప్రీమియం పైకి పోతుంది, ఇది కింది పడుతుంది. వావ్, ఒక రిస్క్ తీసుకోబోదు అవుతుంది. కానీ ఈ క్యాండిల్ నాకు డౌట్ ఉంది గైస్. చూస్తే ఈ క్యాండిల్ అంతా ఇది లేదు చూడండి. ఓ కొడుతుంది స్పైక్. చలో ఇంకొక లాస్ట్ రిస్క్ తీసుకుందాం గైస్. ఇది నా లాస్ట్ ట్రేడ్. దీనికన్నా కిందికి వస్తే స్టాప్ లాస్ బుక్ చేసుకుంటా. ఇంకా నేను ఇది పెట్టేస్తా, స్టాప్ లాస్ సెట్ చేసుకుంటా. ఓకే, ఎంత తీసుకున్నాం మనం? 225 క్వాంటిటీ కదా. ఎందుకంటే దానికన్నా కిందికి పోతే ఇంకా పడిపోతుంది ఎట్లన్నా. సో మనం దానికన్నా ఎక్కువ ఆపలేము. 41.5 స్టాప్ లాస్ సెట్. చూడండి, స్టాప్ లాస్ సెట్ చేయగానే ఇట్లా గీతలు వచ్చేస్తాయి అనమాట. ఇది జస్ట్ ఏం చేయాలంటే ఇది కొంచెం దూరం పెట్టుకోవాలి. చలో ఇది క్లిక్ చేసి ఇది ఒకవేళ ఇది ట్రిగర్ అయితే కామ్గా మార్కెట్ నుంచి బయటికి వచ్చేసామంట. అది నేర్చుకోవాలి మనం. ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లాస్ అయితే లాస్, 3 ట్రేడ్లు చేయాలి, గుర్తుపెట్టుకోండి. నాకు ఇంకొక ప్రాబ్లం ఏం తెలుసా గైస్, నేను రికార్డ్ చేస్తున్నా కదా, నా రికార్డ్ లెంత్ పెద్దగా కావద్దని చెప్పేసి నేను జల్దీ ట్రేడ్ చేస్తున్నా. అది తప్ప యాక్చువల్లీ, నాకే లాస్. ఇప్పుడు రికార్డ్ నేను రికార్డ్ చేయలేదు అనుకోండి, ఆలోచించి ఆగి సెటప్ దొరికినప్పుడు నేను ట్రేడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, రికార్డ్ చేస్తున్నా అని చెప్పేసి నేను గడబడలా ట్రేడ్ చేస్తున్నా. ఇది ఒక్కటి మిస్టేక్, నేను నోట్ చేసుకుంటా. చూద్దాం దీనికి ఏం చేయగలుగుతామో మనం, సంథింగ్ బెటర్ ఫర్ మీ. బికాజ్ నాకు లాసెస్ అవ్వద్దు కదా నేను వీడియో చేస్తున్నా అని చెప్పేసి. సో అదొక కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా. సమ్వేర్ ఒక స్పైక్ కొట్టింది అనుకో, సమ్వేర్ అండి వీడి దాకా వస్తే మజా వస్తున్నాయి. 69, 50, 69. ఇది సేమ్ ప్రీమియం గైస్, ఇందాక నేను తీసుకున్నా కదా లాస్ అయిన ప్రీమియం ఇది, అందుకే ఇది లాస్ చూపిస్తుంది. ఓహో, ఇది పడితే క్రేజీగా పడుతుంది గైస్. ఈడ చాలామంది బయర్స్ ఉంటారు. ఈడ పడితే మాత్రం అందరు స్టాప్ లాస్ హిట్ అవుతాయి. నాకు ఎగ్జిట్ చేయబోదు అవుతుంది, బట్ ఎంత ఉంది మన ప్రాఫిట్? 700 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. అగో ఇట్లా ట్రాప్ చేస్తుంది. ప్రీమియం చూడండి ఆడనే ఉంది, కొడుతుంది. ఇప్పుడు చూడండి దీన్ని ఎట్లా పెరుగుతుంది. పుట్టు చూడండి గైస్, ఇగో చెప్పలే ఇట్లుంటుంది అనమాట. మనది ఎంత లాస్? 600 రూపీస్ లాస్ అయింది. ఇగో నాకు తెలుసు ఇది ఇక్కడ అందరినీ బయర్స్ని ట్రాప్ చేసింది, రపక్మని కొట్టింది. ఇప్పుడు ఇది రాకెట్ లాగానే పోతుంది, ఈ దాకా పోతుంది కావాలంటే. అగో ట్రాప్ చేసింది కదా అందరినీ. ఇగో చెప్పలే ఎట్లా పోతుంది చూడండి.
ఇంకా పోతుంది కావాలంటే. నేను ఒక రిస్క్ తీసుకుంటా గైస్ ఇక్కడ. చూద్దాం, వస్తే పాయింట్స్ వస్తుంది, లేకపోతే బిస్కెట్ అవుతాం. అవుదాం. చలో ఒక రిస్క్ తీసుకుంటా గైస్, చిన్న రిస్క్ ఇది. స్కాల్పింగ్ చేద్దాం. ఓకే, కొంచెం కిందికి వస్తున్న డౌట్ ఉన్నా ఎగ్జిట్ కొట్టేస్తాను నేను. చాలా వాలటిలిటీ ఉంది గైస్ ఈరోజు. ఏం తెలుసా, థర్స్డే కదా, అసలు ఆగుతలేదు. ఇంత పెద్ద బ్రేక్ వచ్చింది, సమ్వేర్ ఇక్కడ కంటిన్యూ అయిందంటే ఇగో వీడి దాకా వచ్చేస్తుంది. చూద్దాం. యాక్చువల్లీ అయితే బయర్సే ఉంది మార్కెట్, బయర్ సైడే ఉంది. జస్ట్ ఇన్ కేస్ ఇంకొక స్పైక్ కొట్టింది అనుకోండి కింది సైడ్, మనకు ఒక చిన్న ప్రాఫిట్ ఇచ్చి పోతుందని ఒక థాట్ అంతే. కూల్ ఆఫ్ అవుతుంది యాక్చువల్లీ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఓకే, 1700 గుడ్. కొడుతుంది గైస్ 2000. గుడ్, పైక్ గుడ్, స్పైక్ గుడ్. స్పైక్లో వచ్చేస్తుంది చూడండి, స్పైక్ కావాలి మనకి. ఇప్పుడు చూడండి, ఓవరాల్ ప్రాఫిట్ 700-800 నడుస్తుంది. కమాన్, ఒక స్పైక్ కొట్టి కిందికి పైకి. ఓకే, సెకండ్ టైం వస్తుంది అదే జోన్కి. ఓకే, 2500, 2700 గుడ్. 4000 రూపీస్ సూపర్. 4300. బా, చాలా వాలటిలిటీ ఉంది గైస్. 4300 దాకా ప్రాఫిట్ చూపించింది మనకి. మనము బుక్ చేసుకున్నాం, ఎందుకు తెలుసా, రబ్బక్ మనకి కిందికి వచ్చేస్తుంది గైస్. మనం అప్పుడు ఆపుకోలేమన్నమాట. 4300 దాకా చూపించింది ప్రాఫిట్. నేను 1900కి ఎగ్జిట్ కొట్టేసిన. చాలు ఈరోజు. ఓకే, వద్దు ఎక్కువ ట్రేడ్లు వద్దు. సో 2700 ఫస్ట్ ట్రేడ్లో వచ్చింది. తర్వాత ఓవరాల్గా 3382 లాస్ వచ్చింది. తర్వాత 2500 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 4000 ఉండే, నేను బుక్ చేసే లోపల అది పటక్ మన కింది కొట్టేసింది. సో వీ విల్ ఎండ్ దిస్ డే గైస్. 1900 రూపీస్ ప్రాఫిట్, డీసెంట్ ప్రాఫిట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్ గైస్. టెలిగ్రామ్ జాయిన్ అనే వాళ్ళు టెలిగ్రామ్ జాయిన్ అయిపోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నా ఎఫర్ట్ మీకు నచ్చితే మెంబర్షిప్ కొనుక్కోండి, సో దట్ నాకు బెనిఫిట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే లైకులు కొట్టండి. లైక్ కొడితే మీలాంటి ట్రేడర్స్కి మార్కెట్ వీడియోస్ షేర్ అవుతాయి అనమాట. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొంచెం ఫ్రెండ్స్ లెక్క థింక్ చేసి కొంచెం వీడియోని షేర్ చేయండి, సో దట్ నాకు సబ్స్క్రైబర్స్, ఇప్పుడు 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు మోటివేషన్ కావాలి యాక్చువల్లీ. నేను ఆఫీస్ వర్క్ని ఆపుకొని వీడియో చేస్తున్నా. ప్లస్ నాకు వీడియో చేసుకుంటే ఒకటి నెగిటివ్ ఉంది గైస్, ఏం తెలుసా, నేను గడబడిలో చేస్తున్నా. నేను ఆగి చేసి ఎట్లా ట్రేడ్ చేస్తాను మీకు తెలుసు కదా. సో ఆగి ట్రేడ్ చేయాలంటే పీస్ఫుల్లీ ట్రేడ్ చేయాలి. ఇప్పుడు ఇట్లా గడబడిలో ట్రేడ్ చేస్తే సెట్ అవ్వట్లేదు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.